మొత్తం వ్యవస్థ అంతా బాగుపడుతుంది. విప్రకాష్ గారు చెప్పండి సార్. ఆమె ఆవేదన అందరం అర్థం చేసుకోవాలి. వాస్తవంగా కూడా మత్సన్ రావు గారు గాని ఆమె గాని డే 1 నుంచి ఉన్న వాళ్ళు. రంగన్న గారి గురించి కూడా నాకు కొంత తెలుసు, ఈనయ్య గారికి కూడా తెలుసు. మదన్ మోహన్ తో ఆయనకున్న సంబంధాలే కేసీఆర్ నా కొడుకు ఇట్లా వైండ్ అప్లు చేసి కొట్టిస్తారా అండి? వైండ్ అప్లు చేసి కొట్టిస్తారా? ఇట్లా ఈ రకంగా కొట్టిస్తారా? ఈ రకంగా సిఐలకు డిఎస్పీలకు ఫోన్ చేసి బాబు ఎన్ఎస్సీఐలు ఉంటే ప్రోగ్రామ్ తీసుకుంటే అక్కడ డీసీపీలకు ఏసీపీలకు ఫోన్లు చేసి చంపే కుట్రలండి మమ్మల్ని. ఇన్నయ్య గారు రంగారావు గారు ఆవేదన అయిందండి. ఇవి సాక్ష్యాలు కనబడుతుంటే ఆవేదన అనకండి భరత్ గారు, సాక్ష్యాలు. నాకు వాళ్ళ కుటుంబ విషయం ఇప్పుడు కాదు. నేను 1980-81లో ఆ రోజు పీపుల్స్ వార్ పార్టీ నన్ను ఆర్గనైజర్ గా ఆ ప్రాంతానికి పంపితే సిద్దిపేట, ఈ చింతమడక నేను కొత్త చూసింది కాదు. 80-81లోనే నేను ఖాళీ నడకన చింతమడకకు పోయినా. వీళ్ళ కుటుంబం తెలుసు, వీళ్ళ గడి తెలుసు, వీళ్ళ కుటుంబ విషయాలన్నీ తెలుసు. తెలియక కాదు. ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయము, మనందరం చర్చించుకోవాల్సిన విషయం, నిబ్బరంగా ఉండాల్సిన సమయము. ఈ రోజు ఎన్ని బాధలు పడ్డా, నష్టాలు పడ్డా, కష్టాల పాలైనా, ఈ రోజు మనంన్నిటికంటే మన తల్లి, మన తెలంగాణ తల్లి ఇవాళ బజారు పాలవుతున్నది. మన తెలంగాణ తల్లి అవమానాలకు గురవుతున్నది. మన తెలంగాణ తల్లిని అంగట్లో అమ్మడి బొమ్మను చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ తెలంగాణ తల్లిని కాపాడుకోవాల్సిన బీఆర్ఎస్ గట్టిగా ఉంటేనే తెలంగాణ గట్టిగా ఉంటుంది. అంతేనా మీరు చెప్పేది? అంతేనా? టిఆర్ఎస్ కి ఒక ఐడెంటిటీ ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ భవిష్యత్ కోసం, అభివృద్ధి కోసం, తెలంగాణ సంక్షేమం కోసం, అది ఆదివాసీలైనా, గిరిజనులైనా, దళితులైనా, బహుజనులైనా, తెలంగాణ 4 కోట్ల ప్రజలకి ఒక వేదికగా, దిక్చూచిగా ఆ రోజు అది ఏర్పడ్డటువంటి పార్టీ ఇవాళ సరే అది బీఆర్ఎస్ గా రూపాంతరం చెందింది. పొందాల్సిన నష్టాలన్నీ జరుగుతున్నాయి, కష్టాలు పాలవుతున్నారు, వాళ్ళకి జరగాల్సిన జరుగుతున్నాయి. ఈ రోజు మన అందరం సరే ఒకవేళ టీఆర్ఎస్ అట్లే ఉంటది, బీఆర్ఎస్ అట్లే అయిపోయింది, ఏమన్నా అవుతుంది అనుకో. కానీ తెలంగాణ తల్లిని అయితే కాపాడుకోవాలన్నా వద్దా? తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని, అమరవీరుల ఆశయాన్ని కాపాడుకోవాలన్నా వద్దా? మనం ఈ రోజు మా అందరి బాధ ఒక్కటే. మనందరం నష్టపోయినాం, మనందరం కష్టపడ్డాము, మనందరం ఎన్ని రకాలుగా ఏమేం జరగాలని అన్ని జరిగినాయి. కానీ ఇవన్నీ కూడా మనం ఈ రోజు మాట్లాడుకోకుండా ఇతర సమయాల్లో మాట్లాడుకునే అవకాశం వస్తుంది, చర్చించుకునే అవకాశం వస్తుంది. అప్పుడు మాట్లాడుకుందాం. అది ఇంటర్నల్ గా మాట్లాడతామా, ఎక్స్టర్నల్ గా మాట్లాడతామా, అప్పుడు మాట్లాడుకుందాం. ఆ ఒక్క సూచన తప్ప నేను మాట్లాడొద్దు, ఎవరికి మాట్లాడొద్దు, హరీష్ తప్పులు, మన ఎవరు కవితమ్మ తప్పులు, లేకపోతే సంతోష్ తప్పులు. సంతోష్ వల్ల ఎంతమంది నష్టపోయిందో, ఎన్ని నష్టాలు జరిగినాయో, ఎంతమందికి ఏమేమి నష్టం జరిగిందో. ఆఖరి సంతోష్ వల్ల శేఖరన్నకు నష్టం జరిగింది, సంతోష్ వల్ల నష్టం జరిగింది. ఒక్క బయటోళ్ళకే కాదు, శేఖర్ అన్న కూడా నష్టం జరిగింది. అంటే ఇక్కడ ఒకటి చాలా మంది ఏమంటారంటే కేసీఆర్ జనరల్ గా ఎక్కువ మందిని కలవడానికి ఇష్టపడరు. రోజుకు ఒకళ్ళు ఇద్దరు కలిస్తే నేనేమంటా అంటే ఒక్కళ్ళని కలిస్తే కలిసిన వాళ్ళకి సంతృప్తిగా కడుపు నిండా భోజనం పెడతారు. 4-5 గంటలు 5-6 గంటలు కదా. సో 4-5 గంటలు కలుస్తారు. ఆయన గెలవడానికి ఇష్టపడకపోతే అది చెప్పేది సంతోష్ కాబట్టి సంతోష్ మీద ఎక్కువ బ్లేమ్ చేస్తున్నారు. కేసీఆర్ ఏం చెప్తే అది చేస్తారు తప్ప సొంతంగా సంతోష్ కంటూ ఒక విచక్షణ, లేకపోతే ఆయన మాట నడుస్తున్న తప్పు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి విషయంలో అవినీతి సంబంధించి కేవీపీ మీద వేసేవాళ్ళు. రాజశేఖర రెడ్డి మంచోడు, బట్ కేవీపీ అవినీతి పరుడని. సో అట్లాగే అంటే ప్రతిదీ కేవీపీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని చెప్పేవాళ్ళు. అట్లాగే సంతోష్ కేసీఆర్ ఏది చెప్తే అది చెప్పడం వల్ల ఆయన అందరికి శత్రువు అయ్యారు. ఆయన కలవడానికి ఇష్టపడకపోతే సంతోష్ కలవనివ్వలేదని నేను ఫ్యామిలీ మెంబర్ గా నేను చూసిన సంతోష్ చేసే యాటిట్యూడ్ ఏది ఉంటది అని. కేసీఆర్ గారు చెప్పినట్టు సంతోష్ విని ఉంటే ఈ రోజు నేను మొత్తుకునే పరిస్థితి ఉండదు, అక్కడ ఉన్న ఇద్దరు ఉద్యమకారులు కూడా మొత్తుకునే పరిస్థితి ఉండదు. కేసీఆర్ చెప్పేదోటి, సంతోష్ చేసేదోటి. అందుకే దరిద్రం. అంటే అంత బలహీనపరుడు కాదండి. మీరు ప్రతిసారి బలహీనపరుడు అనొద్దు. అంటే ఆ రకంగా చేస్తాడు. ఆయన యాటిట్యూడ్ గురించి నేను చెప్తున్నాను. బలహీనపరుడు అని అంటే
భరత్ గారు యా, చెప్పండి. సంతోష్ ఇన్వాల్వ్మెంట్, సంతోష్ ఆ పాత్ర, ఇప్పుడు ఆ సంతోష్ ఏదైతే పాత్ర పోషిస్తుండో ఆ పాత్ర మేము 99 నుంచి మేము అందరం పోషించినాం. ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భంలో అందరం పోషించినాం. ఎప్పుడు రాని సమస్య మేమందరం పోషించినప్పుడు రాని సమస్య సంతోష్ పోషించినప్పుడు ఎందుకు వస్తుంది అంటే, అక్కడ కేసీఆర్ జనరల్ ఏంటంటే ఏదైనా సమస్యతోటి వస్తే ఆ సమస్యని నా వరకు రాకుండా పరిష్కరించమని, సమస్యను వినడానికో సమస్యని ఎక్కువగా చర్చించడానికో ఇష్టపడ్డాడు ఆయన ఎప్పుడు కూడా తను ఏదైతే భావిస్తాడో అభిప్రాయపడతాడో తను చెప్పాలని ఎక్కువ ఆలోచిస్తా ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇటువంటి ఈ షాక్ అబ్జర్వ్స్ అంటాం కదా, వెహికల్స్ కి కమాన్ పట్టీలు షాక్ అబ్జర్వ్స్ ఉంటాయి కదా, ఈ షాక్ అబ్జర్వ్స్ కమాన్ పట్టీల పని మేము అందరం చేస్తున్నామే, ఆయన ఒక్కడే కొత్తగా చేస్తలేడు. కాబట్టి ఎప్పుడు రాని సమస్య ఒక్కొక్క సందర్భంలో నేను కొంతకాలం చేసిన, ప్రకాష్ అన్న కొంతకాలం చేసిండు, ఇంకో ఆయన కొంతకాలం చేసిండు. కానీ అప్పుడు అధికారంలో లేదు, అప్పుడు అధికారం లేదు పార్టీ. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది పనులు కావాలనుకుంటారు, ఆస్పిరేషన్స్ ఉంటాయి. కేసీఆర్ బోలా శంకరుడు, ఆయన దగ్గరకు వస్తే పని అయిపోయినట్టే అనుకుంటారు. కాబట్టి ఆయన కూడా కలవడానికి ఇష్టపడకపోవచ్చు. ఇప్పుడు ఏదైనా వర్క్ మీద ఇప్పుడు ఇన్నయ్య గారు నిన్న కవిత మాట్లాడిన మాట ఒకటి మీకు గుర్తు చేస్తున్నా, అంటే మీకు గుర్తులేదని కాదు. నేరెళ్ల బాధితులను కొట్టిచ్చింది సంతోష్, చెడ్డ పేరు వచ్చింది రామన్నకు అని కవిత చెప్పింది. మరి అది కేసీఆర్ చేయమని చెప్పిండ్రా? కేసీఆర్ తెలిసి జరిగిందా అండి? మీరు సంతోష్ చేసే యాటిట్యూడ్ ను కేసీఆర్ చెప్పినట్టు చేస్తాడు అనే రకంగా దయచేసి చేయకండి. మీకు తెలియని ఇంకొక విషయం కూడా చెప్తున్నా, మంచి సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ను కేసీఆర్ గారిని కలవడానికి కోసం అపాయింట్మెంట్లు ఇచ్చేది ఈ చెక్కునే. కాబట్టి ఈ చెక్కుని అప్రోచ్ అయితే రమ్మని వచ్చిన టైంలో వెయిట్ చేయించే టైంలో ఆ వచ్చిన ఆవిడని ఇక్కడికి రా అక్కడికి రా అని కమిట్మెంట్లు అడుగుతారండి? ఇదేనా తెలంగాణలో ఆడబిడ్డలకు జరిగేది? ఇది కేసీఆర్ గారికి తెలుసా అండి? ఇప్పుడు నేను చెప్పేంత వరకు మీకు తెలుసా అండి? చాలా ఉన్నాయండి ఇట్లా ఎగ్జాంపుల్స్. మీరు మీడియా ముందు మాట్లాడొద్దు ఇట్లాంటి అంటారు. మరి అతని వల్ల ఎంత నష్టం జరిగింది, పార్టీకి ఎంత జరిగింది, కేసీఆర్ కి ఎంత జరిగింది, ఈ తెలంగాణ 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 తప్పించిన మీలాంటి వాళ్ళకు, అందులో భాగస్వాములైన మా లాంటి వాళ్ళకు ఎందరికి నష్టం జరిగిందండి? పక్కకు సరిపోతా చెప్పండి. మరి ప్రకాష్ గారు, సరే మీరు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ దగ్గరగా ఉన్నారు. ఒకటి ఇప్పుడు కొద్దిమంది ఏమంటారంటే అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారు సంతోష్ ను అని కొద్దిమంది అంటున్నారు. అది నిజానికి కేసీఆర్ కి అపాయింట్మెంట్ ఇవ్వడం ఇష్టం లేక ఆయన చెప్తే గనక అది సంతోష్ కలవనివ్వట్లేదు అన్న ఒక మిస్పర్సెప్షన్ చేస్తున్నారని ఇవాళ చాలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అంటే కేసీఆర్ ఏది చెప్తే అది ఆయన కష్టాల్లో సుఖాలు ఉన్న వ్యక్తిని అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారు. ఏంది మీ అబ్జర్వేషన్? అంటే కేటీఆర్ కవితకు కూడా కేసీఆర్ అపాయింట్మెంట్ ఇయ్యడా? సొంత బిడ్డ కొడుకు కూడా అపాయింట్మెంట్ అవసరమా? మరి చెప్పండి, ఈ క్లారిఫికేషన్ తీసుకోవాలి మీరు. అందుకనే అడుగుతున్నాను వి ప్రకాష్ గారిని. అంటే వాళ్ళకు కూడా సంతోషం కదా. ఇప్పుడు నేను కొన్నిసార్లు కేసీఆర్ గారితో సీఎం గా ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడుకుంటున్నప్పుడు కేటీఆర్ గారు కారిడార్ లో అటు ఇటు ప్రచారం చేస్తుండేవాడు. ఎప్పుడన్నా బయటకు వస్తే కొంచెం మూడ్ బాగుందా, ఫ్రీ ఉన్నాడా అని అడిగేవాడు. ఆయన రాకుండా ఎవరు ఆపుతారు కానీ ఆయన మూడ్ బాగుందా అని తెలుసుకోవడానికి అడుగుతారు. అయితే రమ్యక్క చెప్పింది, ఇన్నాన్న చెప్పింది కరెక్టే. కొన్నిసార్లు ఎక్కువ సార్లు కూడా ఆయన బిజీ ఉండడం వల్లనో ఆయన మూడీ మనిషి అండి. కొంచెం కేసీఆర్ గారు మైండ్ లోకి ఏదైనా వచ్చిందంటే అది తప్ప ఇంకా వేరే దాని గురించి ఆలోచించాడు. దానికి సంబంధించిన వాళ్ళని తప్ప వేరే వాళ్ళని కలవాడు. అది అందరికి తెలిసిందే. ఆయన కొంచెం డిసిషన్ మేకింగ్ లో ఈ ప్రోటోకాల్ ఉంటది ఆయనకు. కాబట్టి చాలా సార్లు ఏంటంటే ఆయనను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక కూడా సంతోష్ చేస్తాడు. కానీ సంతోష్ లోపల తప్పులు లేవని అయితే నేను చెప్పను. చాలా మిస్టేక్స్ ఉన్నాయి. మరి కేసీఆర్ గారు దాన్ని గుర్తించలేదా? ఎందుకంటే ఆ డిసిషన్ తీసుకోవాల్సిన ఒకే ఒక్క వ్యక్తి కేసీఆర్ గారు. ఎందుకంటే సంతోష్ గారు పార్టీలో కంటే కూడా కేసీఆర్ గారికి వ్యక్తిగత సహాయకులు. కాబట్టి ఇది పార్టీకి సంబంధించిన అంశం కూడా కాకపోవచ్చు. పార్టీ వాళ్ళు మాత్రం సఫర్ అవుతున్నారు అనేది ఆయన దృష్టికి స్వామి గౌడ్ గారితో పాటు చాలా మంది తీసుకెళ్లారు. స్వామి గౌడ్ అయితే నేరుగా చెప్పాడు, రెండోసారి మళ్ళీ పోయినప్పుడు ఈ పెద్ద మనిషి వల్లనే నేను దూరం అయినా, ఎన్నిసార్లు అడిగినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు మీది, నేను ఒక కౌన్సిల్ చైర్మన్ గా అడిగినా కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని సంతోష్ ను బాధ్యుల్ని చేశాడు ఆయన ముందే, పరోక్షంగా కూడా కాదు. బట్ కేసీఆర్ గారు ఎందుకు ఇన్ని విమర్శలు వచ్చినా కూడా సంతోషం అట్లాగే పెట్టుకుంటుండ అనేది మరి ఆయన చెప్పాలి, దానికి వేరే వాళ్ళు చెప్పాలి. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు
ఆయన మంచోడైనా కూడా ఇంత పెద్ద ఎత్తున ఆయన మీద విమర్శలు వచ్చినప్పుడు ఆ పార్టీ శ్రేయస్సు కోరి కార్యకర్తల నాయకుల శ్రేయస్సు కోరి మంచోళ్ళని కూడా ఒక్కోసారి దూరం పెట్టాల్సి వస్తుంది. మరి ఎందుకో కేసీఆర్ గారు అదేంతో తెలియట్లేదు. బట్ త్వరలోనే ఆ డిసిషన్ తీసుకుంటారేమో. ఆయనకి ఏదైనా ఉన్నతమైన పదవి ఇచ్చి ఢిల్లీలో అట్లాంటి కాడ ఆయన నుంచి ఏర్పాటు చేస్తారా? ఇదివరకు రాజ్యసభ ఇచ్చింది కూడా ఇక్కడ నుంచి ఆయనను రాజ్యసభకు పంపించాడు. ఆయన కొంతకాలం పాటు ఆట విడుపు దొరికింది కార్యకర్తలకు నాయకులకు. ఎందుకంటే సంతోష్ కాకుండా అక్కడ వేరే వాళ్ళని అడిగి కలవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం ఏంటంటే కేసీఆర్ గారు దీన్ని గమనిస్తలేడు అని అనుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు బాగా ఉండాల్సిన వ్యక్తులను పక్కకు తప్పేయాలన్నప్పుడు మంచి పదవి ఇచ్చి కూడా తప్పిస్తారు. అట్లా కూడా కొంత జరిగిండొచ్చు. ఆ రాజ్యసభ మెంబర్ ఇచ్చినప్పుడు ఢిల్లీలో ఉంటాడు. ఇప్పుడు కేసీఆర్ మాటను జవదాటి చేస్తారంటారా? కేసీఆర్ మాట జవదాటి చేస్తారంటారు. ఇప్పుడు స్వామిగౌడ్ కంప్లైంట్ చేసినప్పుడు అప్పుడు కేసీఆర్ తెలుసు కదా, తనే వద్దని ఉంటారు, కలవగడం ఇష్టం లేక వద్దని ఉంటారు. అప్పుడు అయితే కనుక ఎస్ నేను 90% మీరు చెప్పినట్టు జరుగుతుంది. బట్ ఎక్కడో ఒకడ ఆయనకి ఇష్టం లేని వ్యక్తులు ఉంటారు కదా. ఎందుకంటే మేము రాజకీయాల్లోకి వచ్చినాడు గాని, తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాడు గాని, పార్టీ పెట్టినాడు గాని ఆయనకు అంత మెచ్యూరిటీ లేదు భరత్ గారు. చాలా చిన్న పిల్లోడు. వీళ్ళే 25-27 ఏళ్ళు ఉన్నారు. కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు కొంచెం 29 ఏళ్ళు ఉన్నట్టున్నాడు. సంతోష్ ఇంకా చాలా చిన్న వయసులో వాళ్ళకంటే. కానీ అది అట్లాగే ముద్ర పడిపోయింది. ఆ రోజు నుంచి ఆయన అనుసరిస్తున్న పద్ధతే ఈ రోజు వరకు కూడా కొనసాగుతూ ఉందని విమర్శల వల్ల తెలుస్తా ఉన్నది. ఓకే. సో ఇప్పుడు ఇంకొకటి కూడా ఇప్పుడు మీ మీడియా ముఖంగా కేసీఆర్ గారికి తెలుస్తుంది, ఇప్పుడు మీకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టాపిక్ వచ్చింది కాబట్టి. ఒక 2 శాటిలైట్ ఛానల్ చైర్మన్స్ కేసీఆర్ గారికి వాళ్ళిద్దరు కూడా క్లోజ్. అట్లాంటి వాళ్ళు అపాయింట్మెంట్ అడగాలంటే కూడా మరి మీరిద్దరు డైరెక్ట్ ఫోన్లు చేస్తారో ఎట్లా అపాయింట్మెంట్ అడుక్కుంటారో కేసీఆర్ గారిది నాకు తెలియదు ఆ విషయము. కానీ ఆ శాటిలైట్ ఛానల్ చైర్మన్స్ ఇద్దరు కూడా సంతోష్ను అపాయింట్మెంట్ ఎన్నిసార్లు అడిగినా అపాయింట్మెంట్ ఇవ్వకుంటే కూడా సంతోష్ ఇవ్వట్లేదని వాళ్ళు అర్థం చేసుకున్నారు. లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ గవర్నమెంట్ లో అప్పుడు వాళ్ళ ఆ ఛానల్ చైర్మన్స్ అవసరం కాబట్టి అప్పటికప్పుడు మళ్ళీ కేటీఆర్ అరేంజ్ చేసుకొని మాట్లాడుకొని ఆ అవసరం గట్టెక్కించుకున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ అదే రిపీట్, మళ్ళీ వాళ్ళకు అపాయింట్మెంట్ ఉండదు. ఇదే సంతోష్ ఈ ఛానల్ చైర్మన్స్ అపాయింట్మెంట్ అడిగితే ఇంకో ఛానల్ చైర్మన్స్ కు చెప్పడం ఈయన అపాయింట్మెంట్ అడిగిన అపాయింట్మెంట్ వాటికి ఇవ్వడు. మరి ఇది కేసీఆర్ గారికి తెలుసా అండి? ఇట్లా ఎంత నష్టం జరుగుతుందండి? కరెక్ట్. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు కేటీఆర్ ఉన్నారు కాబట్టి ఇంకా సంతోష్ ద్వారా కేసీఆర్ గారిని కలవాల్సిన అవసరం చాలా మంది రావట్లేదు. ఎందుకంటే అన్ని వ్యవహారాలను కూడా కేటీఆర్ గారే చూస్తున్నారు కాబట్టి ఇప్పుడైతే అటువంటి ఇబ్బంది లేదు. కేటీఆర్ గారి ద్వారా పార్టీ పనులు మోస్ట్లీ ఏంటంటే ఒకటే నేను మొన్న చెప్పాను,